నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 1:30 to 2 అవుతుంది. సో మార్నింగ్ ఏం చేయలేదు అంతగా, జస్ట్ మార్నింగ్ ఏం కూడా తినలేదు. కొంచెం లడ్డు అండ్ ఒక స్వీట్ తిన్నాను, అదేం షూట్ చేయాల. అండ్ తర్వాత మనం ప్లాంట్ గురించి చెప్పాం కదా నిన్న, ఆ ప్లాంట్ది ఎందుకంటే ఈ ఎండలకి బాగా ఎండిపోతుంది అనమాట. ప్లస్ శాండ్ కదా, మనం ఎంత కేర్ తీసుకున్నా ఎండలకి చాలా ఫాస్ట్గా, అది ఇప్పుడే కదా ప్లాన్ చేసింది, సో ఎండిపోతూ ఉన్నాయి. డ్రై లీవ్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకని చెప్పేసి దానికి పట్టలాగా అని చెప్పేసి కొంచెం సెటప్ చేశాను. సో అదంతా మీరు చూసుకోవచ్చు, నేను షూట్ కూడా చేశాను. జస్ట్ ఎలా చేశాను అనే కాకుండా జస్ట్ పెట్టిందంతా చూపించాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు 1:30 to 2 అవుతుంది కదా టైము. సో ఈ టైంలో ఆకలేస్తుంది. ప్లస్ పన్నీర్ కర్రీ మొన్న 100 grams యూజ్ చేశాను, అండ్ ఇంకా 100 grams ఉంటే ఆ 100 gramsతో ఇప్పుడు కర్రీ చేస్తూ ఉన్నాను. సో కర్రీ ఎలా చేస్తున్నా అంటే చాలా సింపులే, అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ అయితే దీని లుక్ చూసుకోండి, ఇట్లా ఉంది ప్రస్తుతానికి. సో ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఒక ఆనియన్ అండ్ ఒక టొమాటో తీసుకొని బాగా చాప్ చేసేసి, తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. లైట్గా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ కొట్టేసి, ఆ మిక్సీ కొట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో వేస్తా కొంచెం ఆయిల్ వేసి, ఇది కొంచెం లైట్గా బాయిల్ అయ్యేటప్పుడు ఇది కొంచెం పన్నీర్ అనేది కట్ చేసి పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఏదైతే కనిపించలేదు. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అది బాయిల్ అవుతూ ఉంది కదా. సో ఇప్పుడు ఆ పన్నీర్ అనేది దాంట్లో వేసిన తర్వాత ఒక 5 minutes కుక్ అయిన తర్వాత ఇంకా తినేయచ్చు ప్రశాంతంగా. సో వీడియో కూడా నిన్నటిది ఎడిటింగ్ చేస్తూ ఉన్నా, నెట్ స్లోగానే వస్తుంది, అందుకని చెప్పేసి అది ఎడిటింగ్ అవుతూ ఉంటుంది, దాని పాటికి అదే ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇంపోర్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆ టైంలో మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఇదైనా చేయొచ్చు అని చెప్పేసి ఇది చేసేసి, ఇంకా ఇది తింటూ ఒక సినిమా ఉంది బ్లాస్ట్ మూవీ, ఆల్రెడీ చూశాను అనమాట. బాగుంది, థ్రిల్లింగ్గా, ఫైటింగ్ కూడా బాగుంది. సో మనకి యాక్షన్ మూవీస్ ఏమన్నా చాలా ఇష్టం కాబట్టి మనం చేసే అథ్లెట్ ట్రైనింగ్ కూడా సేమ్ ఈ ఫైటింగ్కి సంబంధించిందే. ఎందుకంటే ఫస్ట్ స్ట్రెంత్ బిల్డ్ అయిన తర్వాత మనం టెక్నిక్స్ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ స్ట్రెంత్ మీద ఫోకస్ చేసి, దాని తర్వాత ఈ బాక్సింగ్, కరాటే వీటి మీద మనం ఫోకస్ చేస్తాం. అండ్ సో ఇప్పుడంతే, అది కుక్ అయిపోయిన తర్వాత, కుక్ అయ్యేలోపు ఇది ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కుక్ అయిపోయిన తర్వాత ఇంకా తింటూ ఆ బ్లాస్ట్ సగం మూవీ చూస్తూ ఉంటాం. ఆ మూవీ చూసేటప్పుడు కూడా అది ఇంపోర్ట్ అవుతూనే ఉంటుంది, అంత సులువుగా ఉంది మనకి ఇంటర్నెట్. సో అది ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అంతేం ఉండదు, జస్ట్ కటింగ్ అండ్ కంబైనింగ్. కొంచెం ఏమైనా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ యాడ్ చేస్తాం, కలరు ఇవన్నీ తెలిసిందే కదా. సో అదంతా చేసేసిన తర్వాత ఇంకా అప్లోడ్ చేయాలి. అది ఎంత టైం పడుతుందో, నిన్నైతే 6 అయింది. సో ఈరోజు ఎంత టైం పడుతుందో, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే సేమ్ టైంలో మనం అప్లోడ్ చేయాలి. సో మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం వీలైనంత వరకు ట్రై చేస్తున్నా. నేను టైం ఎక్కువ దీనికే ఇస్తున్నా, ఎడిటింగ్కి తక్కువే, ఇంపోర్టింగ్ అప్లోడింగ్కి మనం అక్కడ ఉండాలి అయ్యేటప్పుడు. సో చూస్తూ ఉన్నా. సో వీలైనంత తొందరగా రూటర్ పెట్టిద్దాం, కనుక్కొని ఇక్కడ ఈ ఏరియాలో వస్తుందో రాదో నెట్ అనేది ఫాస్ట్గా. మనది 5G మొబైలే, 5G ఇంటర్నెటే, స్పీడ్గా వస్తుంది. బట్ ఈ ఏరియా చూసారు కదా మీరే ఎలా ఉంది, పొలాలు చుట్టూ, పొలాల మధ్యలో ఇల్లు, ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయనుకోండి. సో అది వేరే విషయం. సో ఇంక ఇక్కడ మనకి టవర్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది, ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మనకి నెట్ అంత స్పీడ్ రాదు. బట్ ఎలా అంటే కొంచెం ప్లేస్ మార్చినా కూడా నెట్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది. సో ఎలా అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో నించుంటే నెట్ ఫాస్ట్గా వస్తుంది, అండ్ కొంచెం పక్కకు జరిగినా నెట్ స్లో అయిపోతుంది. సో అట్లా జరుగుతూ ఉంది. సో చూద్దాం, ఇప్పుడైతే అది ఫినిష్ చేద్దాం. అది ఏంది బాయిల్ అయిపోతుంది, మాడిపోద్దేమో. సో ఈ సెట్ అయింది. సో ఇప్పుడు దీంట్లోకి వాటర్ అంతా పైకి వస్తూ ఉంది, ఆయిల్ కూడా కొంచెం లైట్గా పైకి వస్తూ ఉంది కదా. సో ఇంకా దీంట్లో మనం ఈ పన్నీర్ వేసేస్తే, సో అన్నీ పన్నీర్ కట్ చేసినవి, ఫ్రై చేసినవి వేసాము. సో ఇంకా ఇది ఒక 2 minutes అలా కుక్ అయితే
ఇప్పుడు తినేద్దాం. మిగతా పనులన్నీ ఇందాక చెప్పిందంతా మళ్ళీ చెప్పడం దేనికి, సో అది చేసేద్దాం. సో అంతే, ఇంకా ఏమైనా ఉంటే షూట్ చేస్తా. అండ్ ఇంకోటి ఉంది, అది తినేసిన తర్వాత ఇంకోటి చూపిస్తాను. సో యా, సో గైస్, నేను ఇప్పుడు వరకు చేసింది వెరీ బేసిక్ అనమాట. బాక్సింగ్లో ఏదైతే జాబ్, క్రాస్ అండ్ ఫ్రంట్ కిక్ అండ్ నీ స్ట్రైక్ అండ్ నీ కిక్ అండ్ షాడో బాక్సింగ్ నాకు ఇంకా రాదు. జస్ట్ జాబ్, క్రాసే నేను కొంచెం స్పీడ్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇవి నేర్చుకుంటే ఫైటింగ్, బాక్సింగ్ ఈజీగా వచ్చేస్తుందా అంటే నాకు కూడా తెలియదు, చాలా బేసిక్ అన్నీ. సో వీటిలో మనం ఏం చేయాలి అంటే అది ఎక్కువ చేస్తుంది. సో వీటిలో మనం చాలా స్పీడ్గా పర్ఫామ్ చేయాలన్నమాట. పంచ్ అనేది వితిన్ మిల్లీ సెకండ్స్లో ఫాస్ట్గా వెళ్ళి బ్యాక్ టు గార్డ్ ఇలా పెట్టుకోవాలి. సో అవంతా బేసిక్స్. సో ఇవి నేను ప్రాక్టీస్ చేస్తున్నా ప్రతి వెనస్డే. అంటే బాక్సింగ్ ఆర్ కరాటే ఏదైనా. అండ్ అలాగే కోర్ వర్కౌట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ అది అంతే, ఇది నేర్చుకుంటే మొత్తం వచ్చేస్తుంది. బాక్సింగ్ అని అంటూ జస్ట్ నాకు బాక్సింగ్ కానీ నార్మల్ ఫైటింగ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను నా వర్కౌట్ రొటీన్లో ఇవి యాడ్ చేసుకున్నాను. సో నేను వర్కౌట్స్ అన్నిటినీ చాలా అంటే 1xలో కాకుండా 1.5, 2x, 2.5 ఆ డ్యూరేషన్ కొంచెం తగ్గించడానికి చాలా ఫాస్ట్గా పెడతాను అనమాట. స్పీడ్ అనేది పెంచేస్తాను. అండ్ ఇవి ఉన్నాయి కదా బాక్సింగ్ ఇవన్నీ. సో వీటన్నిటిని ఏం చేస్తాను, వీటిని కూడా అంతే. ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది. అది కూడా 1.5, 2x డ్యూరేషన్ని బట్టి తగ్గించడానికి ట్రై చేస్తా. లేదంటే కట్ చేసి ఎంత స్పీడ్ ఉందో అంతే స్పీడ్ పెడతా. సో గైస్, ఇప్పుడు టైం అయితే 8:15 అవుతుంది. వర్కౌట్ అండ్ అలాగే బాక్సింగ్ ట్రైనింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది, బేసిక్స్ వరకు. అండ్ అంతే, ఇప్పుడు స్ట్రెచ్చింగ్స్ చేసి కాసేపు వాకింగ్ చేసి తర్వాత స్నానం చేసి తర్వాత ఇంకేముంది కాసేపు ఫోన్ చూసుకొని పడుకుంటా.